డీసెంట్గా జరిపిస్తే ఆమె సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మనం ముద్దుగా పిలుచుకునే కొండయ్యరాజు గారు, శ్రీ రుద్రరాజు వెంకటేశ్వరరాజు గారిని మనందరూ ఆనందాలు పిలుస్తున్నాం. దేవుడు పుడుదని మనతో ఉంటాడికి వస్తారా? అప్పారావు గారిని, అదేవిధంగా శ్రీ పచ్చమట్ల సత్యరాజ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మన మ్యాథమెటిక్స్ మేడం గారు, మోసిన మేడం గారిని మనం ముద్దుగా పిలుచుకునే కొండయ్యరాజు గారు, శ్రీ రుద్రరాజు వెంకటేశ్వరరాజు గారిని మనందరూ ఆనందాలు పిలుస్తున్నాం. దేవుడు పుడుదని మనతో ఉంటాడికి వస్తారా? అప్పారావు గారిని మన పాఠశాల ప్రధాన వైద్యుల వారిని, మన పాఠశాల 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మన స్కూలు బరువు బాధ్యతల్ని ఆయన ప్రతిస్పందాలపై మోస్తూ మన ప్రీతమ ప్రధాన వైద్యుల వారిని వీరిని ఈరోజు ప్రధాన వైద్యుల వారు రోల్ తీసుకున్న విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, అన్ని తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో అదేవిధంగా పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న మనకి చదువుతో పాటుగా దేశభక్తి, ఉన్నతమైన విలువలు తీసుకుని మనల్ని అందరూ నడిపిస్తున్న అప్పారావు సార్ని వేదిక మీదకి రావాల్సిగా కోరుచున్నాం. కీర్తన చరణ్, రామ్ చరణ్ పరిగెత్తుకుని రావాలి. మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న సీనియర్ ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి సార్ గారిని అందరూ పెద్దవాళ్ళు అవుతారు, మీరు మాత్రం చిన్నవాళ్ళు మనందరి ఆప్తులు ఆత్మీయులు. ఆయన రావడానికి కొంచెం టైం ఉంది. ఆయన కంటే ముందుగా మన గోపి సార్ని
శీలపై చల్లిన ఎంత చెక్కలు ఇంగ్లీష్ శశిరేఖ సంతోష్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టుని. ఆయన మనసు సున్నితం, ఆయన మాట మాత్రం ఆయనలో ఉంది పవర్. ఆయనే దివ్యాంజలి రండమ్మ త్వరగా. ఒక విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పాలి. ఈ సందర్భంగా మరొక్కసారి మన కొండయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాఠశాల క్లిష్టమైన పరిస్థితుల్లో గతంలో సంక్లిష్టమైన నిర్ణయాలతో టీచర్ పోస్టులు తగ్గించినా కూడా మన పాఠశాలకి 3-4 సంవత్సరాలు పెట్టి కొన్ని లక్షల రూపాయలు హెచ్చించి మన పాఠశాలకు విద్యా వాలంటీర్లను నియమించిన కొండయ్య గారికి ఒకసారి ప్రత్యేకమైన చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీలు కూడా మన కొండయ్య గారే మనందరికి ఇచ్చారు. మీ రుణం ఎప్పటికీ మేము తీర్చుకుంటాం అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన పాఠశాల పనిచేస్తున్న విద్యా వాలంటీర్లు శ్రీలక్ష్మి మేడం గారిని, మల్లేశ్వరి గారిని ఇరువురికి దుర్గా ప్రశాంతి, భార్గవి, చిన్న సరోజిని. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పీఈటీగా చేసే వాళ్ళు రెడీగా ఉండండి. లక్ష్మి మేడం గారు రండమ్మా. వాయిస్ లో పీఈటీ వాళ్ళు చేసిన వాళ్ళు రావాలి. ఓకే, మన పాఠశాలలో ప్రథమ సహాయకులు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ పేరు సంపాదించుకున్న సుబ్బరాజు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలండి. ఎమ్మెల్యే గారు మీరు లేకపోయినా మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నట్టే మీరు ఉంటే. ఎందుకంటే మనుషుల్లో చాలా మందిని మనం చూస్తుంటాం, కానీ సార్ మీ సింప్లిసిటీ మేము భరించలేకపోతున్నాం. ఎందుకంటే జనరల్గా మీకు తెలుసు, సాధారణంగా ఒక చిన్న పోస్ట్ ఉన్నా కూడా మనుషులు ఎలా ప్రవర్తిస్తారో మనందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే అంటే చిన్న విషయం కాదు. ఒక నియోజకవర్గానికి
ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ తనయులు ఎంపికైనప్పటికీ కూడా మా అబ్బాయి ఎమ్మెల్యే అన్న ఆలోచన లేకుండా ఒక సామాన్యులుగా మనతో ఉంటూ మీ సింప్లిసిటీ ఈజ్ బెస్ట్ పాలసీ అన్నట్టుగా మీ సింప్లిసిటీ అనేది మాకు ఎప్పటికీ ఆదర్శం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే అన్నగారు కొండయ్య గారు ఒకసారి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోకి దండ వేసి కార్యక్రమం ప్రారంభించాలని కోరుచున్నాం. మరికొద్ది నిమిషాల్లో మరింత ఆనందం మీరు ఆనందం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందాం. ముందుగా మన ప్రధానోపాధ్యాయుల వారు శ్రీ పివి సత్యనారాయణ గారిని ప్రారంభ ఉపదేశం ఇవ్వాలని కోరుచున్నాం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మన పాఠశాల యందు ఇంత ఘనంగా జరుపుకోవడానికి అన్ని విధాల సహకరించిన కొండయ్య గారికి, శ్రీ పచ్చమట్ల లచ్చిరాజు గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ సిబ్బంది మా టీం అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ముందుగా నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన నా టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక మనిషి అభివృద్ధికి ఖచ్చితంగా గురువు ఉంటాడు. అది ఏ రంగమైనా సరే గురువు లేనిదే అభివృద్ధి అనేది ఉండదు. మా టీచర్స్ నేర్పిన సంస్కారం, మా టీచర్స్ నేర్పిన చదువు వల్ల ఇలాగా కష్టపడి జాబ్ సంపాదించుకుని మంచి లైఫ్ గడుపుతున్నామంటే దానికి కారణం మా గురువులు. అలాంటి ఎవరైతే గురువులు నేర్పింది చదివి ఆ సంస్కారాన్ని ఎవరైతే అలవరుచుకున్నారో ఖచ్చితంగా అభివృద్ధిలోకి వెళ్తారు. అలాగే ఉపాధ్యాయుడు ఎక్కడైతే గౌరవం పడ్డాడో ఆ సమాజం కూడా అభివృద్ధి. నేను ఇక్కడ పత్యాపురంలో మాత్రం ఎక్కువ గమనించాను. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చి నేను 3 సంవత్సరాలు అవుతుంది. గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ టీచర్లు అంటే చాలా గౌరవం. అది ఉపాధ్యాయ వృత్తి పట్ల వారికి ఉన్న గౌరవం, అభిమానం, నిబద్ధత అది అన్ని గ్రామాల్లో కనిపించట్లేదు. చాలా తక్కువ గ్రామాల్లో మాత్రమే ఆ నిబద్ధత కనిపిస్తుంది. అది ఆ అభిమానం, ఉపాధ్యాయులు అంటే అభిమానం, ఉపాధ్యాయ వృత్తి అంటే గౌరవం, అది ఓన్లీ పత్యాపురానికి మాత్రమే సొంతం. గట్టిగా క్లాస్ కొన్నాము. ఈ చిన్నండ్రగోమ గ్రామం ఉపాధ్యాయుల్ని గౌరవించే గ్రామం. ఎక్కడ కూడా నేను మొన్న గమనించా, లాస్ట్ ఇయర్ కూడా మన టీచర్స్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయిన టీచర్లకి చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. గుర్తుందమ్మా? ఒక బోర్డు మీద ఒక స్లోగన్ రాసి ఉండేది, చదువు ప్లస్ సంస్కారం ఈజ్ఈక్వల్ టు మనిషి. మా లెక్కలోనే చెప్తాను ఇది కూడా. చదువు ప్లస్ సంస్కారం ఈజ్ఈక్వల్ టు మనిషి. చదువు ఉండి సంస్కారం లేకపోయినా మనిషి కాదు. అదవుతుందా? సో ఒక చదువు కోసమే స్కూల్కి రారు ఎవరు. మంచి అలవాట్లు, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగ నడవడిక, మంచి నడవడిక ఎలా నేర్చుకోవాలి, ఇలా చాలా విషయాలు మన పాఠశాల ద్వారా నేర్చుకుంటాం. ఒక చదువు కోసమే కాదు, అనేక విషయాలు. ఇవన్నీ నేర్పేదే పాఠశాల. ఇవన్నీ నేర్పేవారు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుడు నడిచే గ్రంథం అంటారు. నడిచే గ్రంథం, లైబ్రరీ. ఎప్పుడు మంచి మాట మన పుస్తకంలో ఎదుర్కోవాలి మంచి మాట కోసం. ఉపాధ్యాయుడు చెప్పే ప్రతిదీ మంచి మాటే. సో ఉపాధ్యాయులు చెప్పేది మంచిగా విని
ఆ మంచి అలవాట్లు నేర్చుకుంటే భవిష్యత్తులో మీరందరూ మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఖచ్చితంగా మన పాఠశాల విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థితిలో రావాలని పొద్దునుంచి కూడా చాలా మంచి అభిమానంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీరందరూ కూడా మీ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. హెచ్ఎం సార్కి, వేదికని అలంకరించిన గ్రామ పెద్దలకి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలండి. విద్యార్థులందరికీ టీచర్ డే శుభాకాంక్షలు. హెచ్ఎం సార్ చెప్పిన రీతిగా నిజంగా ప్రపంచంలో ఎన్నో గొప్ప పదవులు ఉన్నాయి, ఎన్నో గొప్ప స్థానాలు ఉన్నాయి. కానీ ఆ పదవులకి ఆ స్థానాలకి మూలం ఎవరంటే గురువు. ఈ మధ్యకాలంలో ఎవరో చెప్పారు, మన ఎమ్మెల్యే గారు వాళ్ళ గురువు గారు వస్తే కాళ్ళకి నమస్కారం చేశారట. నిజంగా ఆ గౌరవం గురువు గారికి దక్కుతుంది. వాస్తవానికి పదవుల్లో ఎంతో పెద్ద ప్లేస్ ఉన్నా కాళ్ళకి నమస్కారం చెయ్యం. నమస్కారం జస్ట్ అలా నమస్కారం పెడతాం అంతే. సో గురువులకి ఇచ్చిన సమాజం ఇచ్చిన విలువ అంత గొప్పది. నిజంగా ఈ సందర్భంగా నా చిన్ననాటి నుంచి నేను ఈ స్థానంలో ఉండడానికి కారణమైన మా గురువులు ఇక్కడ చాలామంది ఉన్నారు. స్పెసిఫిక్గా కొంతమంది పేర్లు చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సి వస్తే మా 4th క్లాస్ మాస్టర్ రామకృష్ణరాజు గారు, అలాగే హై స్కూల్లో వర్మ గారు, భగవాన్ రాజు గారు, అలాగే కాలేజీకి వచ్చేసరికి మా ఫిజిక్స్ మాస్టర్ పాజిల్ సార్, అలాగే డిగ్రీలో ఉండగా నేను సారు ఏసినామే కదా సార్ హెచ్ఎం సార్ నేను ఏసినాం డిగ్రీ కాలేజ్ పాలకొల్లు చదువుకున్నాం. అనంతలక్ష్మి మేడం గారు మ్యాథమెటిక్స్ మేడం, అలాగే నా బీఈడీలో బ్యూలా ఎఫ్సి ఇద్దరు సిస్టర్స్ అన్నమాట మేడమ్స్. ఓకేనా, ఇలా వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్తోనే ఈరోజు ఈ స్థానంలో ఉండడం జరిగింది. వాస్తవానికి విద్య అనేది ఎంత గొప్పదనే సంగతి ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ సమయంలో మీ ఎవరికి ఈ సమయంలో తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. అమ్మా ఒక సంగతి గమనిస్తే మేము టీచర్స్గా నిజంగా మా హ్యాపీనెస్ ఏంటంటే మీరు ఏదో చిన్న బొకే ఇచ్చినప్పుడు, ఒక దండ వేసినప్పుడు, అలాగే ఒక పెన్ ఇచ్చినప్పుడు జస్ట్ ఇది గొప్ప ఆనందం ఏం కాదు. జస్ట్ ఏంటంటే ఆనందపడినట్టు ఏం చేస్తామంటే మేము నటిస్తాం అంతే. నిజమైన ఆనందం ఎప్పుడంటే మీరు జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరినప్పుడు అది నిజమైన ఆనందం అమ్మ. అలా నిజమైన స్థానానికి చేరాలంటే ముందుగా ఏం చేయాలో తెలుసా? పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. చాలా నిజంగా చెప్తున్నా, ఈ వేదిక పైన చెప్తున్నా, చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది. ఓ పక్కన గవర్నమెంటు, ఓ పక్కనే ఉపాధ్యాయులు, ఓ పక్కన మన గ్రామ పెద్దలు, ఇలాంటి వారు ఇంత సపోర్ట్గా ఉన్నా కూడా పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఎంతోమంది వినరమ్మా. నిజంగా మీరు పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే వీటన్నిటికంటే గొప్ప ఆనందం, అది చాలా గొప్ప ఆనందం. నిజంగా మా మీద అభిమానం ఉంటే, అందరికీ చెప్తున్నా, మా మీద మీకు ఏమైనా అభిమానం ఉంటే పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఓకేనా? నిజంగా మీరు జీవితంలో స్థాయికి ఎదిగిన తర్వాత మీరు ఏదైనా ఒక స్థాయి సమాజానికి ఒక మంచి పని చేసినప్పుడు, సమాజంలో మీరు గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు కలిగే ఆనందం ఎంత ఇంత కాదు.
అటువంటి ఉన్నతమైన స్థానాలకు మీరు కోరుకుంటూ మీరు ఆలోచించండి. మీ తల్లిదండ్రులు, అలాగే మీ గ్రామం, మీ పాఠశాల, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ మీరు తలెత్తుకునే పరిస్థితిలో మీరు ఒక రోజు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు నిజంగా ఎంతోమంది ఇలా మా దగ్గర చదువుకుని వెళ్ళినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఈరోజు ఒక విశేషం చెప్తాను వినండి. మా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి ఒక ఉన్నతమైన స్థానానికి మాకంటే గొప్ప మా జీతం కంటే కూడా ఎక్కువ శాలరీ చేరుకున్నప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నాకు జీవితంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగానండి, బంగారం చైన్ వేసుకోవడం కానీ లేదా ఇటువంటి అలవాటు లేదు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సార్ తప్పదో ఒక ఉంగరం కొనిస్తానని చెప్పాడు అన్నమాట. నిజంగా ఆ ఉంగరం గురించి కాదు, మీరు ఖచ్చితంగా ఆ స్థాయికి చేరినప్పుడు మేమంతా చాలా 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 ఆనందపడతాం. ఓకేనా? మీరేం అవసరంలా, మీరు గొప్ప స్థానానికి చేరి జస్ట్ వచ్చి ఈ స్థానానికి చేరానని చెప్పితే చాలు, మేము చాలా చాలా ఆనందపడతాం. కాబట్టి మీరంతా ఉన్నతమైన స్థాయిలో భవిష్యత్తులో మేము చూడాలని కోరుకుంటూ, ఇప్పుడే మన మధ్యలోకి విచ్చేసిన మన గ్రామ పెద్దలు శ్రీ పసుమట్ల లక్ష్మీపతిరాజు గారిని మన కరతాళ డోళ్ళ మధ్య వేది మీద ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో ఉన్న తప్పు మన్నించయ్యా, మంచులకే తలే కాని అంబడే వస్తాంది గుండె సడి, గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా ఇదో మాషావయ్యా. గ్రామ పెద్దలందరికీ నమస్కారం అండి. హెచ్ఎం గారికి, నా సహోపాధ్యాయులకి అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మన లైఫ్లో మొదటి గురువు అంటే అందరికీ ఎవరుంటారు? మదర్. మా మదరే నాకు తొలి గురువు. 7th క్లాస్ వరకు నాకు మ్యాథ్స్ చెప్పారు. అంటే నేను స్కూల్ నుంచి వచ్చేసాక మ్యాథ్స్ చెప్పేవారు నాకు. తర్వాత అలా ఇంట్రెస్ట్ ఏర్పడి ఇంకా మ్యాథ్స్ టీచర్ అవ్వాలని అనుకున్నాను. అలాగే మ్యాథ్స్ టీచర్ అయ్యాను. నేను ఈ స్థానానికి రావడానికి కారణమైన గురువులందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మార్నింగ్ నుంచి 10th క్లాస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు టీచర్ అయితే ఎలా ఉంటుంది అని. చాలా బాగా చేశారు. చాలా బాగా 7 మెంబర్స్ ఉన్నారు ఈరోజు పీఈటీస్. స్కూల్ మొత్తం సైలెంట్గా ఉండటానికి బాగా సహకరించారు. ఇంకా మిగతా టీచర్స్గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు లెసన్స్. ఇదే విధంగా ఇదే డెడికేషన్తో మీ చదువు కూడా ఇలాగే కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన అప్పారావు సార్ని మాట్లాడుకోవచ్చు. అలంకరించిన ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నా విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి మన పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు వరకు ఈరోజు యొక్క ప్రత్యేకత గురించి చెప్పడం జరిగింది. 1888లో సెప్టెంబర్ 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అంటే మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అది మీ అందరికీ తెలుసు. అయితే ఆయన తన యొక్క పుట్టినరోజుని సెలబ్రేషన్ జరపడానికి తన యొక్క ఫ్రెండ్స్, తన యొక్క స్టూడెంట్స్ వచ్చినప్పుడు, ఇది నా పుట్టినరోజుగా ఎక్కడ జరుపుకుంటే అది దాని యొక్క ప్రత్యేకత అనేది తెలియదు, కాబట్టి నా పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరిపితే అది
తరగతి గదిలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి విద్యార్థి స్థాయికి కూడా చేరుకొని గురువుల్ని గౌరవించేటటువంటి అలవాటు అనేది విద్యార్థి స్థాయి నుంచి కూడా అలవాటు అవుతుంది. కాబట్టి ముందుగా మనం ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవాలి. ఉపాధ్యాయుల్ని గౌరవించుకుంటే ఆటోమేటిక్గా భవిష్యత్తు అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతో 1962 సంవత్సరం నుంచి ఉపాధ్యాయ దినోత్సవం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే దీని గురించి నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. టైం పర్వాలేదు. అయితే ఓ గ్రామంలోనంట ప్రతి ఆదివారం ఒక గ్రామ పెద్ద ఇంట్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది సమావేశం అవుతూ ఉండేవారంట. సమావేశం అయినప్పుడల్లా ఏదో ఒక విషయం మీద చర్చించుకుంటూ ఉండేవారు. అయితే ఒక ఆదివారం మధ్యాహ్నం అందరూ కలిసినప్పుడు ఎవరు గొప్ప అనే దాని మీద ఒక సంఘర్షణ జరిగింది, ఒక విషయం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి అన్నారంట, ముగ్గురు క్యారెక్టర్లు పెట్టడం జరిగింది అక్కడ. ఒకటి లాయరు, 2 డాక్టరు, 3 పోలీస్. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అనే దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు ఒక వ్యక్తి లేసి అన్నాడంట, లాయర్ అంటే అందరికీ న్యాయం చేస్తాడు కాబట్టి ఆయన అనేక విషయాల్ని న్యాయశాస్త్రంలో చదువుకుని ఏ విషయాన్ని అయినా సరే ఛేదించేటటువంటి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి లాయర్ గొప్ప అని ఒక ఆయన చెప్పారంట. మరి డాక్టరు మన వ్యాధులు తగ్గించి మన ప్రాణాలు నిలిపేటటువంటి వ్యక్తి డాక్టర్ కాబట్టి డాక్టర్ అని ఒక ఆయన చెప్పారంట. మరి రక్షక భటులు అంటే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మనల్ని రక్షించేటటువంటి దొంగతనాల నుంచి కానీ అనేక రకాలైనటువంటి సోషల్ ఎలిమెంట్స్ నుంచి రక్షించేటటువంటి వ్యక్తిగా రక్షక భటులు గొప్పవారని ఒక ఆయన చెప్పారంట. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పని మనిషి వింటూ ఉన్నాడు. ఇంటి ఉండి ఆయన దగ్గరికి వచ్చి అన్నారంట, సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఏమనుకోపోతే అంటే, ఏంటి సూరయ్య చెప్పంటే, సార్ మీరు డాక్టర్ గొప్ప నొకలు, లాయర్ గొప్ప నొకలు ఇలా చెప్తున్నారు కదా, వీళ్ళందరికంటే మన గ్రామంలో ఆ స్కూల్లో మా రామప్ప అనే ఒక పంతులు గారు ఉన్నారు సార్, ఆయన గొప్పవారండి అన్నారు. అదేంట్రా ఇంత చదువులు చదువుకుని ఇంత స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఆయన ఏదో పిల్లల పాఠాలు చెప్పుకునేటటువంటి ఆయన గొప్ప అని చెప్తావేంట్రా అంటే, లేదు సార్ వీళ్ళందరూ తయారవటానికి ప్రధానమైనటువంటి కారకుడు ఆయన. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అలాంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచే వచ్చారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని, లక్షల మందిని తయారు చేసేవాళ్ళు ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయుడు గొప్ప సార్ అని చెప్తే వాళ్ళందరూ ఓకే నిజమే అనుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడిని సంక్రాంతి రోజు వాళ్ళ ఊరిలో ఎవరో ఒకరిని సన్మానం చేసేటటువంటి అలవాటు ఉందంట. ఆ నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం ఆ టీచర్ని తీసుకొచ్చి అక్కడ సన్మానం చేయటం అనేది జరిగింది. ఇదంతా ఏంటంటే మనం ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఏంటి కారణం ఏంటంటే, మీరు విద్యార్థి స్థాయి నుంచి మీ మనసులో ఒక మంచి అయినా ఒక చెడైనా ఓ మనసులో పడిందంటే అది మీ భవిష్యత్తులో మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి స్థాయి నుంచి గురువుల్ని గౌరవించుకునేటటువంటి సాంప్రదాయం అనేది మనకి నేర్పించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. ధన్యవాదాలు. రెడ్డి సార్. వేదికపై ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి, సోదర ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రీతమ విద్యార్థులకు శుభాశీస్సులు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసమ్మా? ఉపాధ్యాయ దినోత్సవం. అసలు తొలుగురు ఎవరు? తల్లి, తర్వాత తండ్రి, 3వ ప్లస్ గురువు. పొద్దున్నే లేచి అమ్మ పాదాలకు నమస్కారం పెట్టుకుంటే ఇంకే దేవుడు అక్కర్లే మనకి. అమ్మ పాదాలకు నమస్కారం పెట్టుకుంటే అమ్మే మనకి దేవుడు. తల్లి తర్వాత ఎవరైనా సరే, తల్లికి ముందు విలువ ఇవ్వండి, తర్వాత ప్లేసు తండ్రి, 3వ ప్లేస్ గురువు. అందుకే అన్నారు
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువు ఎవరు మనకి? శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన ఒక ఉపాధ్యాయుడే, మాలాగా ఉపాధ్యాయుడు చేసి ఆయన మొట్టమొదటి భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయ్యాడు. ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రెండవ రాష్ట్రపతి కింద మన దేశాన్ని అలంకరించాడు. అందుకనే ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయనకి ఇప్పుడు 136 సంవత్సరాలు, 136వ జయంతి. అది 136వ జయంతిని మనం ఈరోజు మన గ్రామ పెద్దల సమక్షంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. నిజంగా చాలా గ్రేట్. అందువల్ల మీరంతా కూడా చక్కగా బాగా చదవండి, మంచి ఉన్నత ఉపాధ్యాయ స్థితిలోకి, మంచి స్థితిలోకి వెళ్ళండి. క్లాసులో చెప్పిన పాఠాలు వినండి, తల్లిదండ్రులను గౌరవించండి, తర్వాత గురువులు గౌరవివ్వండి. ఉపాధ్యాయుడు ఒక విలువైనటువంటి గ్రంథం. ఉపాధ్యాయుడు ఈ విషయంలో అందుకే మా అప్పారావు సార్ చెప్పినట్టు, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, పోలీసు లేకపోతే భద్రత లేదు. అసలు వీళ్ళందరినీ తయారు చేయడానికి మూలకారకుడు ఎవరు? ఉపాధ్యాయుడే. వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయుడి దగ్గరే కదా చదువుకెళ్ళింది. మీరంతా మంచి మీలోనే ఉన్నారు. మంచి ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మీరు చదవాలి, కష్టపడాలి. కష్టపడితే రేపటి భవిష్యత్తు మీదే. చక్కటి భవిష్యత్తు ఉంది మీకు. ఈరోజు చదువుకుంటే రేపొద్దున మాకన్నా మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి ఉద్యోగాలు వెళ్తారు. కాబట్టి మీరంతా కూడా బాగా చదవండి, బాగా వినండి. థ్యాంక్ యూ ఉండాలా. గోపి సార్ మీ అభిమానండి. ప్రధానోపాధ్యాయుల వారికి, వేదికను అలంకరించిన గ్రామ పెద్దలకు నమస్కారాలు. మరి విద్యార్థులకు నా యొక్క అభినందనలు, ఆశీస్సులు. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులుగా మరి ఈరోజు ఉదయం నుంచి అన్ని సబ్జెక్టులు బోధించినటువంటి స్టూడెంట్ టీచర్లందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అంటే వాళ్ళకి తెలిసింది. అయితే ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపశిల్పి అయినటువంటి గ్రామ పెద్దలకి, మరి అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేయాలంటే సుబ్బరాజు గారు. ఒక్కసారి అందరికీ కూడా మన యొక్క కరతాలతో మన అభినందనలు తెలియజేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే పూర్వకాలంలో అనేవారు ఏంటి, కొంతమంది కవులను కొంతమంది రాజులు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క కావ్య రచనలు మెచ్చుకొని వాళ్ళని పోషించేవారు. ఒకటి నిజం, పత్తేపురంలో ఏం చేస్తారంటే ఉపాధ్యాయులు అంటే గ్రామ పెద్దలకు చాలా విలువ. నిజంగా అటువంటి స్కూల్లో, మూర్తిరాజు గారి స్కూల్లో మేము పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతూ ఉంటాం. మీకు చెప్పేది ఏంటంటే అన్నారు, వైద్యుడు అన్నారు, లాయర్ అన్నారు. మేము ప్రతిరోజు తరగతిలో చేసేది అదే. పాఠాలు చదవడం కాదు, తలరాతను రాసింది విధాత అయితే ఆ తలరాతను మార్చుకుంటూ మీ యొక్క మార్గంలో మీ వెళ్లుకుంటూ మీ అభిరుచికి తగ్గట్టుగా మేము వైద్యుడిగా, ఒక డాక్టర్గా, ఒక లాయర్గా తీర్పు మీ గొడవలు ఉంటాయి, ఆ లాయర్గా తీర్పులు చెప్తాం. వైద్యుడిగా మీ ఆరోగ్యం ఎలా ఉంది, మనకు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు ఎవరు, మీ యొక్క అవునా వైద్యుడిగా పనిచేస్తున్నాం, ఓ లాయర్గా తీర్పు చెప్తున్నాం. ఉపాధ్యాయుడిగా మీ యొక్క భవిష్యత్తును బంగారమయం చేయడానికి ప్రతి క్షణం కూడా గ్రామ పెద్దల యొక్క సహకారంతో మీ అందరం కూడా ప్రతి క్షణం మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. మీరు కనుక చక్కగా ఇక్కడ పాఠాలు చదవబడవు, మనస్సుకు హత్తుకునే విధంగా బోధించబడతాయి. కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. మరి ప్రకృతి కూడా మనం సహకరించింది. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ఈ 2 రోజులు భారీ వర్షాలని చెప్పింది. ఎంత మంచి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు ఆర్టిఫిషియల్గా జరుగుతాయి, కానీ మన పత్తేపురంలో మనస్ఫూర్తిగా జరుగుతాయి. ఎందుకంటే ఈ వచ్చిన ఆ పెద్దల యొక్క ముఖాల్లో ఒక్కసారి చిరునవ్వు చూడండి, ఓ విధమైన ఆనందం చూడండి. ఎస్, ఇది నిజం. చక్కగా మీరు చెప్పినట్టు మీరు విన్నట్టయితే ఇలా చెప్పారు, తల్లి తండ్రి తర్వాత అసూయ పడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఉపాధ్యాయులు మాత్రమే. చక్కగా మీరు కూడా మేము చెప్పినట్టుగా విని మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క
ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు మాంగారు నందమూరి తారక రామారావు గారు మాట అనేవారు. ఏమనేవారంటే తుమ్మెదలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కుంభవృష్టి వచ్చేస్తుంది అనేవారు. కాబట్టి మనం అందుకే నేను ఆపేస్తున్నాను. ఇంకా ఆ తుమ్ముదలు మన ఇంకా చూస్తున్నాయి కాబట్టి తర్వాతి కార్యక్రమం మనం తొందరగా మనం ముగించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అలా. ఒక నిమిషం. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా ప్రధాన ఉపాధ్యాయులు క్లాస్ టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలకు కూడా అదేవిధంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారు. ఇవాళ చాలామంది పిల్లలు వచ్చి చాలా బాగా గౌరవించడం జరిగింది. అదే గౌరవం ప్రతిరోజు కూడా ఉండి మాస్టర్ చెప్పినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని వింటూ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని రివిజన్ చేసుకుంటూ బాగా చదివి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు నేను ఇలా మాట్లాడడానికి మూల కారణమైన ఆది గురువు మా మాతృమూర్తికి నమస్కారాలు తెలియజేస్తూ అన్ని స్థాయికి ఈ సంస్కారాన్ని ఈ చదువుని ఈ విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన గ్రామ పెద్దలందరికీ అలాగే సహా ఉపాధ్యాయులకు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి మూల కారకులైన సర్వేపల్లి రాధాకృష్ణ గారి వారి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా చక్కని సంస్కారాన్ని అలవరుచుకోండి. విద్య అంటే పుస్తకాల్లో చదువుకునే చదువు మాత్రమే కాదు, మంచి అలవాట్లు, మంచి సంస్కారం, మంచి మాట, మంచి నడక, మంచి నడత ఇవన్నిటినీ నేర్చుకుని మంచి పురోభివృద్ధిలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆటోలో ముందుగానే మిమ్మల్ని పిలవాలి, బై మిస్టేక్ పొరపాటు పడ్డాను. శ్రీదేవి మేడం గారిని విశేష చెప్పాలని కోరుచున్నాను. వేదిక అలంకరించిన పెద్దలకి, నా తోటి ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారములు. నా విద్యార్థులైన మీ అందరికీ నా ఆశీస్సులు. ఈరోజు నా పాఠశాల పనిచేస్తున్న మా టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు నాకు చదువు చెప్పిన గురువుల్ని కూడా ఒకసారి స్మరించుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోవాలని ఉన్న స్థాయికి వెళ్ళాలంటే చదువు ఒకటే అని చెప్తూ ఉంటాను నేను. అదే ఆడపిల్లల గురించి మళ్ళీ చెప్తున్నా. చదువుకున్న ఆడపిల్ల కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలదు. చదువు మానకుండా ఆడపిల్లలు డిగ్రీలు పీజీలు చదవాలని నేను మళ్ళీ చెప్తున్నాను. చదువుకొని కుటుంబాన్ని ఉన్న స్థితికి తీసుకెళ్ళాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇచ్చింది సమాజం. గురువుల్ని గౌరవించాలి. అలా గౌరవిస్తేనే మీరు ఉన్న స్థాయికి వెళ్ళగలరు. ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఒకటి ఉంది, టీచర్స్ ఆర్ నాట్ జస్ట్ ఎంప్లాయీస్, దే ఆర్ యువర్ చైల్డ్ సెకండ్ పేరెంట్స్. తల్లిదండ్రుల తర్వాత స్థానం టీచర్దే. కాబట్టి టీచర్లని ఎప్పుడు గౌరవించండి. కామెంట్లు చేయడం, ఎగతాళి చేయడం అనేది ఎప్పుడూ ఉండకూడదు. అలా ఉన్నవ మీరు విద్యాబుద్ధులు నేర్చుకొని చాలా ఉన్నత స్థానానికి వెళ్ళగలరు. అటువంటి టీచర్ని సన్మానిస్తున్న ఈ గ్రామ పెద్దలకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్స్ అండి. మాట్లాడుతామమ్మా, పెద్ద అయింది మాట్లాడిన తర్వాత మాట్లాడాలి. గౌరవనీయులు హెచ్ఎం గారికి, వేదిక నందని పెద్దలకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులను శుభాశీస్సులు. మరి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
మరి ఉపాధ్యాయ దినోత్సవం అనేది అంటే ఇప్పటిదాకా మన పెద్దలందరూ ఉపాధ్యాయులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎవరి గురించి చెబుతున్నారంటే ఉపాధ్యాయులు మన విద్యార్థుల గురించి ఇదంతా అవసరం. విద్యార్థులు అందరూ కూడా ఉపాధ్యాయులను గౌరవించడం, మన సాంప్రదాయ ప్రకారం ఈరోజు మనకు శక్తి వంచన లేకుండా ఒక ఫలము పుష్పం ఏదో ఒకటి గురువు గారికి ఇచ్చి నమస్కారం చేసుకుని ఆయన పాదాభివందనం చేసుకుని అలవాట్లు మన విద్యార్థులు నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఆశీస్సులతో మీకు గురువు వల్ల మనకి జ్ఞానబోధ జరుగుతుంది. ఇలా గురువు అంటే మనం గౌకు ఇందాక మేడం గారు అన్నారు, నవ్వుతారు, ఎకిల్జీలు నవ్వుతాం, అవన్నీ చెబుతూ ఉంటారు, క్లాసులు కూడా జరుగుతున్నాయి. అటువంటిది మానేయండి. ఇలా ఎన్నో విధాలుగా చెబుతున్నారు మీకు. ఏ వృత్తిలోకి వెళ్ళినా ఎక్కడికి దిగినా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు దేని గురించి ఏ ఉద్యోగం చేయాలన్నా చదువు అవసరం. ఎంత తెలివితేటలు ఉన్నా ఇంటికాడ మన తల్లిదండ్రులు చదువు చెప్పినా కానీ గురువు లేని విజ్ఞాన జ్యోతిని వెలిగించలేదని శాస్త్రాలు ఘోషించి చెబుతున్నాయి. విజ్ఞాన జ్యోతిని వెలిగించలేము. మనం ఎంత చదువు చదివినా గురువు కావాలి మనకు ఎవడొకడు. అంచేత మీరు అందరూ కూడా గురువుని గౌరవించడం నేర్చుకోండి. ప్రతి సంవత్సరం కూడా మేము అనుకుంటున్నాం, ఎప్పుడు కూడా పెద్దలు వస్తున్నారు చేస్తున్నారు, మీ పిల్లలు చేసే పరిస్థితి తక్కువగా ఉంటున్నది, ఈ సంవత్సరం బాగా చేశారని చెప్పుకుంటున్నారు, సంతోషం. అలాగే ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మరి గురువు అంటే గు అంటే ఏంటో తెలుసా? గు అంటే చీకటి, రు అంటే దాన్ని పోగొట్టాడు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. గురువు అనేది 2 అక్షరాలు ఎంత అర్థం ఉందో ఆలోచించుకోండి. అంచేత మీరు అందరూ మీ భవిష్యత్తుని చక్కగా చదువుకుని మీ పునాదులను ఏర్పరచుకుని 10th క్లాస్ పిల్లలు అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి ఇప్పటి నుంచే. లేకపోతే 10వ తరగతి మరి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కష్టపడి చదువుకొని ఈ విధానాలను ముందుగా ఎప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటూ, ఎక్కువగా టైం లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం, శ్రీలక్ష్మి మేడం గారు రామ్మా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, హెచ్ఎం సార్కి పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఈరోజు ఇంత చక్కని ఏర్పాట్లు టీచర్ల సన్మానానికి కావాల్సిన కార్యక్రమం కావాల్సిన ఏర్పాట్లు, అదేవిధంగా వీడియో విశేషం చెప్పమంటారా? ఈరోజు వీడియో యూట్యూబ్లో వస్తుంది. కొన్ని రోజుల్లో మీ జీవితంలో మీ జీవితం అంతా యూట్యూబ్లో ఉంటుంది. అది మీ జీవితం చూసుకోవచ్చు అన్నమాట. ఇంత చక్కని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు, మరి ముఖ్యంగా కొండయ్య గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఇంకా లేట్ చేయకుండా కాంతి వేగంతో ఈ కార్యక్రమాన్ని నడిపించాలని గోపికని కోరుచున్నాం. తీసుకున్నటువంటి కార్యక్రమం తుది దశకు చేరుకుంది. మరి ఇప్పుడు సన్మాన కార్యక్రమం, అసలైన కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా మా చిన్నపిల్లలు ఓన్లీ హాఫ్ అన్ అవర్. మరి ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే కళలు కనటం కాదు, దానికి ఒకటే మార్గం, చదువు నేర్చుకోవటం. చదువు చదువు చదువు. ఆ చదువు నేర్పించడానికి మీ యొక్క జీవితంలో గురువు అనే పాత్ర మరపురానిది. ఆ చదువు ఎవడైతే బాగా చదువుకున్నట్టయితే చక్కగా ఉద్యోగం చేసుకుంటాడు, అవునా, తన స్కూల్ అంత సంపాదించుకుంటాడు, తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకొని సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. మరి అటువంటి చదువుల యొక్క కేంద్రమే మన పద్దేపురం ఉన్నత పాఠశాల. మరి ఈ కార్యక్రమానికి, ఈ పాఠశాలలో ఏ కార్యక్రమం తలపెట్టినా అది చెప్తారు. ఏమంటారు? సాధారణంగా అంటారు, మంచి మాట మైకిలో చెప్పండి, చెడ్డ మాట చెవిలో చెప్పండి.
సాయం చేసేవాడేమో సైడ్ ఉంటాడు, మాట్లాడేవాడు ముందు ఉంటాడు. కానీ వీళ్ళు ఈ పెద్దలు ఎంత చేసినా కూడా తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి ఆ యొక్క మంచి మనస్సుకు మా యొక్క అభినందనలు తెలుపుకుంటూ, ముందుగా ఒక కుటుంబం సక్రమంగా నడవాలంటే తల్లి తండ్రి బాధ్యత చాలా కీలకం. ఆ తల్లి తండ్రి తన యొక్క బాధ్యతలు గుర్తెరిగి ఆ పిల్లలను మరి చక్కగా చూసినట్టయితే వారి జీవితంలో ఎంతో రాణిస్తారు. ఒక పాఠశాల కూడా నడవాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనుకోవచ్చు ప్రధాన ఉపాధ్యాయులు. అంటే ఇక్కడ గమనిస్తే మనం ఆ పాఠశాలకు భూలంత మరి ఏమవుతుంది, ఇక్కడ మనకి రాష్ట్రం నుంచి జిల్లాలకు వస్తాయి, జిల్లాల నుంచి మండలాలకు వస్తాయి, ఈ మండలాల నుంచి పాఠశాలకు ప్రతి క్షణం కూడా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. మరి ఈ విధంగా ప్రతి క్షణం కూడా ఫార్వర్డ్గా ఉంటూ ఏ క్షణానికి ఈ అధికారులు ఏ సమాచారాన్ని కోరుకున్నారో దాన్ని సకాలంలో ఇచ్చుకుంటూ మన యొక్క మండలంలో వెరీ గుడ్ పివి సార్ అని పేరు తెచ్చుకున్నటువంటి ఎవరు పివి సార్, మీ ముద్దుగా పిలుచుకున్న పివి సార్ చక్కగా మరి ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు చేపట్టడమే కాకుండా పాఠశాలలో కూడా తనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఆ యొక్క సబ్జెక్టులో ల్యాండ్ మార్క్ వేసుకున్నటువంటి పివి సార్కి ఇప్పుడు మన యొక్క పెద్దల యొక్క సహకారంతో వారి యొక్క సమక్షంలో మీ యొక్క హర్షధ్వానాల మధ్య మరి ముందుగా మనం సన్మానించుకోబోతున్నాం. మరి పివి సార్ని మరి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి మీ అందరూ కూడా సార్ ఒకసారి మీరు కూడా పెద్దలందరూ కూడా ఒక్కసారి వచ్చినట్టయితే ఇప్పుడు క్లాప్స్ కొట్టండి. మరి ఇప్పుడు ఇది చాలా అదృష్టమైనది. పెద్దలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పివి సార్కి ఈ యొక్క మరి అన్ని క్లాసుల నుంచి లీడర్స్ కమ్ టు ద డేస్ ఫ్రమ్ ఆల్ క్లాసెస్, అన్ని క్లాసుల నుంచి లీడర్స్ ఉన్నారు చూసారా, ఆ లీడర్స్ మాత్రమే రండి. అంటే మీ మనసు ఉండొచ్చు అందరూ వచ్చి సార్ని చత్కరిద్దామని, కానీ కొంతమంది మెయిన్ అన్ని క్లాసుల నుంచి లీడర్స్ మాత్రం రండి. ఒక్కసారి మీ యొక్క కేరింతల మధ్య మీ హర్షధ్వానాల మధ్య ఒక్కసారి క్లాప్స్ కొట్టినాం అందరూ కూడా. ఓకే ఓకే భవిష్యత్తు బంగారమయం కావాలని కోరుకుంటూ మరి థ్యాంక్ యూ సార్.
మరి ఇచ్చమ్మ గారిని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పాఠశాలలో ఒక కార్యక్రమం మొదలవుతుందంటే ఒక మాస్టర్ చేతులు కాగితాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? అంటే ఒక డైరెక్టర్గా ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ఆ చేతులు ఎవరి సీట్లో వాళ్ళు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఫతేపురం యొక్క ప్రజల గుండె చప్పుడు, ఫతేపురం గ్రామస్తుల గుండె చప్పుడు. ఈ సుబ్బరాజు గారు పాఠాలను చెప్పడం కాదు, పాఠాలను మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పడం. ఈ యొక్క చదువుని మన యొక్క నిత్య జీవితంలో ఈ సైన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా మనం దాన్ని ఉపయోగించుకునే జీవితంలో మనం తక్కువ కాలంలో జీవితాన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అని రకరకాలుగా పిల్లల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని చెప్పి మరి ఇటువంటి ఉపాధ్యాయులు ఉండటం నిజంగా చాలా గర్వకారణం. అటువంటి పాఠశాల పనిచేస్తున్నందుకు మేము కూడా గర్వపడుతున్నాము. మరి ఆ మాస్టర్లు చదువుకుంటున్నందుకు మీరు కూడా ఆనందపడుతూ ఒక్కసారి మీ యొక్క అభినందనను మీ యొక్క హర్షధ్వానాల మధ్య తెలియజేయండి. సార్ ఒక్కసారి సుబ్బరాజు గారు, మేడం గారు, సార్ పెద్దలు కూడా ఒక్కసారి వస్తే సుబ్బరాజు సార్ గారిని ఒక్కసారి మీరు క్లాస్ కొట్టాలి. మధ్యలో ఆ కిక్కే వేరుగా ఉండాలి. క్లాప్స్ కొట్టాలి ఒకసారి. ఓకే ఓకే. ఆకాశానికి ఏమన్నా యంత్రాలు పడతాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మరి సుబ్బరాజు గారిని ఈ విద్యార్థుల తరపు మరి అందరూ ఒక్కసారి వచ్చి సన్మానించాలనే కోరిక మీకుండొచ్చు, కానీ స్టేజ్ మీద అందరికీ రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేవలం 10th క్లాస్ 10వ తరగతి బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి కొంతమంది వచ్చి సుబ్బరాజు సార్ గారిని సన్మానం చేయండి. 10వ తరగతి బాయ్స్ కొంతమంది రండి, గర్ల్స్ కొంతమంది రండి. తొందరగా చాలా చక్కగా ఆ భాష ఎవరో మాకు తెలియదు కానీ ఒకసారి క్లాప్స్ కొట్టున్నాను. ఒకసారి ఓకే క్లాప్స్ కొట్టమ్మా. అందరూ క్లాప్స్. గివ్ యువర్ బిగ్ హ్యాండ్స్. ఇప్పుడు మరి మీది శిలాశాసనం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి క్లాప్స్. మరి మేడం గారు క్లాప్స్. ఇప్పుడు ఈ పాటలో మనకి ఒక శీతాకాలం వినపడుతుంది, కానీ మేడం గారు అన్ని కాలాల్లో కూడా చక్కగా ఆస్వాదిస్తూ చక్కగా పిల్లలకి మీ యొక్క లెక్కలు బోధిస్తున్నారు. ఒక్కసారి మీరు క్లాస్ కొట్టిన అందరూ బాబు బుక్కేలు ఇచ్చి ఒకసారి లైన్లో ఉండండి. నెక్స్ట్ వన్ 9th గర్ల్స్ కొంతమంది బొక్క ఇచ్చి పోయి నుంచోండి. ముందే రెడీగా ఉండాలి. నెక్స్ట్ 8th క్లాస్ బాయ్స్ 8th క్లాస్ గర్ల్స్ రెడీగా ఉండండి. మేడం గారు శివగామి మాట శాసనం. ఓకే ఓకే క్లాప్స్ ద్వారా 7th క్లాస్ బాయ్స్ గర్ల్స్ రెడీగా ఉండండి. 7th క్లాస్ రెడీగా ఉండండి. 7th క్లాస్ బాయ్స్ గర్ల్స్. ఈ సోషల్ మాస్టర్ అసలు ఒక మనిషి పౌరుడిగా ఎలా ఉండాలి, సమాజంలో విద్యార్థి యొక్క పాత్ర ఏంటి, విద్యార్థులకి ఈ వయసులో ఏ విధమైన మన బాధ్యతలు నిర్వర్తిస్తే రాబోయే కాలంలో సమాజంలో ఒక మంచి కీలకమైన పాత్ర పోషిస్తారు అని రకరకాలుగా ఈ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ ఏదైనా సరే మరి చక్కగా పిల్లలకు చెప్తున్నటువంటి మరి అటువంటి అప్పారావు గారు
తన యొక్క మేధో మదనంతో పిల్లల యొక్క జీవితాన్ని రంగరిస్తూ ప్రతి క్షణం కూడా ఇండియా మ్యాప్ని అరిచేతిలో పెట్టుకుంటూ చక్కగా పాఠాలు కోరి అప్పారావు గారిని ఒకసారిగా ఆవలసిందిగా కోరుతున్నాం. సరే సార్. Boys and girls, 8th class. నెక్స్ట్ వన్, ఆయన మరి క్లాస్ రూమ్లో ఏ పాఠం చెప్పినా కూడా నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీకు ఏ విధమైన తలపోటు వచ్చినా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒక ఆర్ఎంపీ డాక్టర్ రోల్ పోషిస్తారు. ఒక స్టెప్ వేస్తే డాన్సర్ అంటారు, మరి అదే చాపీస్ పట్టుకుంటే టీచర్ అవుతారు, అదే నోటితో పాట పాడితే సింగర్ అవుతారు. ఎవరైనా మోహన్ రెడ్డి సార్, మరి మోహన్ రెడ్డి సార్ని మీ యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆయన్ని మీ కొద్దిగా ఇటు ఉండండి. ఓకే, కొద్దిగా దూరంగా ఉండాలి. జాగ్రత్తగా చూడండి అందరూ. ఓకే, రే మరీ అంతా రే బాబు. రైట్ మేడం గారు, ముందే స్త్రీ ఉంది, పెద్దలను గౌరవించండి, భగవంతుని ఆరాధించండి, ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి అని మృదువుగా చెప్పి దేవి అంటే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శ్రీదేవి ఇంగ్లీష్ మేడం గారిని మరి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి మీ అందరూ కూడా మీ యొక్క ఆనందాన్ని, అభినందనలు ఈ యొక్క క్లాస్ ద్వారా తెలియజేయండి. ఒకసారి క్లాప్స్. క్రమశిక్షణకి మారి పేరు, నిజాయితీకి అసలు పేరు, పరితపరికి ఇనుటేట అర్థం. కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య, రాజు కాపురం అన్నయ్య, అన్నయ్య కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్యో. అది కూడా మాట మన వద్దునంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు పేట బంగారు పలుకు మాట. హై నారాజు కాపురం అన్నయ్య, అన్నయ్య
కలకే సుశిక్షితుడు ఈయన ఒక తాండ్ర పాపారాయుడు, ఒక పెద్దలి పులి, సీతయ్య. అంటే ఎవరి మంది అంటే భయపడే ఈ రోజుల్లో మాతృభాషకు దాన్ని అన్వయం చేస్తూ హిందీ నేర్చుకోవడం వల్ల ఇలా జాతీయ భాష నేర్చుకోవడం వల్ల ఉపయోగకరం పిల్లలకు చెప్తూ మరి పిల్లలకు మనస్సు హత్తుకునే విధంగా హిందీని అది చక్కగా బోధిస్తున్నటువంటి మన యొక్క వెంకీ సార్ వరపు ముద్దు పేరు వెంకట సార్కి మరొక్కసారి అందరికి అది పవర్ స్టార్, అలాగే నేషనల్ స్టార్, అలాగే ఈ యొక్క వెంకీ సార్ రే దూరంగా ఒకేళ్ళు ఇచ్చి దూరంగా నిలబడారు. ఓకే, విద్యార్థుల యొక్క ప్రేమకు ఈయన ఆల్రెడీ తడిసి ముద్ద అయిపోయారు. ఓకే, ఆవిడ యొక్క రూపం కమనీయం, ఆవిడ యొక్క పలుకు ఒక కోకిల కంట భగవంతుడు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ఆ ముఖం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, లక్ష్మీ గల ఉట్టిపడుతూ ఉంటుంది. చక్కగా అన్ని రకాల జీవరాశుల పట్ల దయ కలిగి ఉండాలి అని ప్రతి క్షణం చెప్పే టీచర్ గారు మరి ఏ విషయాన్ని పిల్లలకు చెప్తే ఆ తెలుగును కూడా ఒక చక్కగా ఆ తెలుగును హత్తుకునే విధంగా చెప్తున్నటువంటి ఆ పేరుకి తగ్గట్టే సుందరి గారు, ఆ సుందరి మేడం గారిని మరి ఈ యొక్క మనకు ఈ సింహాసనాన్ని అధిరోహించవలసిందిగా ఈ యొక్క ఆనంద పేరింతల మధ్య తెలియజేస్తుంది. రావాలని ముక్కుకోండి. ఇప్పుడు ఈ సుందరి మేడం గారిని 10th క్లాస్ గర్ల్స్ అందరూ కూడా ఒకసారి వచ్చినట్టయితే మీ యొక్క అభినందనలతో 10th క్లాస్ గర్ల్స్ అందరూ అబ్బాయి మంచోడు, 5 అంకెల జీతం, చాలా మంచి సంబంధం అండి. మీకు ఓకేతే నాకు మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తాను ఇంట బయట, అనుపని రంగంతా అదనే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మల్లేశ్వర గారు అంశ నడకతో చిన్నకర నడుకుంటూ మరొకసారి సింహాసనాన్ని మరి ఒక్కసారి అందరూ కూడా ఈ యొక్క 3వ తరగతి బాలురు 3rd క్లాస్ బాయ్స్ రండమ్మా, 3వ తరగతి బాయ్స్ అంటండి, 3వ తరగతి బాయ్స్ అంటండి, 3rd క్లాస్ బాయ్స్. Every time I want to see my girl. ఆమె యొక్క పేరులోనే లక్ష్మీదేవి, శ్రీలక్ష్మి. నువ్వు కూడా ఒకసారి అందరూ క్లాస్ కొట్టిందమ్మా. ఇంకా మన యొక్క కార్యక్రమం జబర్దస్త్ వచ్చింది. ఈ యొక్క పిల్లల యొక్క అన్నదమ్ములతో వారి యొక్క సహకారంతో చక్కగా జరిగే సన్మాన కార్యక్రమం ఇది. అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.
మాదిగా ట్యాంక్ చెప్పుకుంటూ పెద్దలకు మరొకసారి ట్యాంక్ చెప్పుకుంటూ నిన్న నుంచి ఉపాధ్యాయులుగా యాక్ట్ చేసినటువంటి స్టూడెంట్ టీచర్లు అందరూ కూడా పొడిలో వడుగడు గడుగున్న పొడి తుడుకులతో తల్లపడ్డ గల్లి కింద తట్టపడ్డ డబ్బనే పట్టమెరు గల్లి చిరు చిరుతన్న కథలో కట్టుకులిపే కలలెరు గన్ని కలతలిపే దిశలెరు గన్ని మల్లుకులిపే వెనకడుగే పడితే భవితే నిలబడ్డదే తిరగబడ్డే నిమిషమిదే మార్పుతో తెరుచుకునే తలుపులెన్నో ముందుక విచ్చుకునే ఆశలెన్నో అదుపు లేక కలలుగానే కథలు ఎన్నో నలుపు పైన తెలుపుతోన్న దానికి చేరే గెలుపులెన్నో చివరి కన్నో జీవితాలు మారి పంజరంలో తిరగలే పంజరంలో మొలకలా ఎదిగి అడచబడ్డ అసలన్నీ ఎక్కువ పెట్టరా ధరుసులా చదువే గతిరా పడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వల్లాయ్ పరిలో పులిలా పెరుగే విడరా ఇప్పుడే పదరా ఉన్నది వల్లాయ్ తారలు రాలుతూ నేలకి రావా కన్నుల్లో దాగే ఆశలు కావా బాధలు కూడా బద్దలు కావా ఆడుతూ పాడుతూ సాగుతూ పోవా చదువే గతిరా బడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వల్లాయ్ బరిలో పులిలా పెరుగే బిడరా ఇప్పుడే పదరా ఉన్నది వల్లాయ్ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇంత విజయవంతంగా మన పత్తేపురం గ్రామం టీచర్స్ని ఎంత గౌరవిస్తుందో మరొక్కసారి రుజువు చేసిన మన ఎమ్మెల్యే గారి తండ్రి గారికి, అలాగే మన కొండే గారికి, మన లక్ష్మీపతిరాజు గారికి, అదేవిధంగా మన లచ్చిరాజు గారికి, సత్యరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరి తరపున తెలియజేసుకుందాం. ఒక్కసారి కరతా ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. మది కాసుకి పెన వెయ్యాలి, 10 కాసులు వెనకేయాలి, సాయానికి ముందుండాలి, ఇది రా వన్ లైఫ్. దర్జాగా నువ్వు బతకాలి, చీకటిలో వెలుగవ్వాలి, అందుకనే చదివేయాలి, ఉన్నది వన్ లైఫ్. నీ గలగల చెమటల సడులే బలబలుగా అమ్మని చేరి తన కన్నుల చెమ్మై మెరిసే క్షణమే వన్ లైఫ్.